టీఆర్ఎస్ భవన్లో ఎంపీ బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి పదవిని మైనార్టీ సోదరులకు ఇచ్చి కేవలం మైనార్టీ సోదరులను మంత్రివర్గంలోకి గతంలో తీసుకున్నటువంటి పాలకులు ఏదో మైనార్టీలకు సంబంధించినటువంటి శాఖలు వాళ్ళకేదో ఇచ్చేటటువంటి పరిస్థితులు గతంలో చూసినాం. కానీ కీలకమైనటువంటి రెవెన్యూ శాఖను వారికి ఇచ్చి మైనార్టీలకు ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని మేము ప్రపంచానికి అదేవిధంగా ఎమ్మెల్సీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ వారికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం. డీసీఎంఎస్ చైర్మన్గా గతంలో ఎన్నడూ కూడా వాళ్ళకి అవకాశాలు లేవు. డీసీఎంఎస్ చైర్మన్గా ముస్లిం మైనార్టీ సోదరులకు అవకాశం కల్పించడం. అంతేకాకుండా గతంలో వక్ఫ్ బోర్డులో ఎప్పుడు కూడా మహిళలకు పెద్దగా స్థానం ఉండేది కాదు. ఇవాళ మా ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డులో ముస్లిం మహిళలకు స్థానం కల్పించడం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో రాజకీయంగా ముస్లిం మైనార్టీ సోదరులకు తగిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత, సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగ్గట్టుగా డిప్యూటీ సీఎం గారి నుండి మొదలుకొని ఇవాళ భర్తీ చేసినటువంటి కార్పొరేషన్ చైర్పర్సన్స్ పదవుల వరకు చాలా పదవులు ఇవాళ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇస్తూ తగిన ప్రాధాన్యత మా ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అంతేకాకుండా కేవలం ప్రభుత్వంలోనే వాళ్ళని అన్ని రకాలుగా ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేయడమే కాకుండా పార్టీలో కూడా మైనార్టీ సోదరులకు పెద్దపీట వేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు చేయబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఈ 90%గా ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈ వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వారు తీసుకొస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ముఖ్యంగా గతంలో చూసినట్టయితే ఎన్నడూ కూడా ఈ వర్గాలకు పూర్తి స్థాయిలో చదువు చెప్పించాలనేటటువంటి ఆలోచన అప్పటి పాలకులు చేయలేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఈ వర్గాల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి ఈ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలందరికీ మంచి చదువులు చెప్పాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఆ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత తెలంగాణ 10 జిల్లాల్లో కేవలం 58 సంవత్సరాల కాలంలో 248 గురుకుల విద్యా సంస్థలు మాత్రమే ఏర్పాటు చేస్తే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో 520 పైచిలకు గురుకుల విద్యా సంస్థలను ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లల కోసం ఏర్పాటు చేయడమే మా యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. దాంట్లో ముఖ్యంగా మైనార్టీల కోసం 71 రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో శాంక్షన్ చేసినాం. అవి గ్రౌండ్ అయినాయి. ఒక అకాడమిక్ ఇయర్ దాంట్లో నడుస్తూ ఉంది. అక్కడ రిజల్ట్ చూసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి వర్క్లోడ్ చూసిన తర్వాత, ప్రజల్లో నుండి మైనారిటీ వర్గాల నుండి ఇంకా మాకు స్కూల్ ఇవ్వండి అనేటటువంటి డిమాండ్ చూసిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ 131 రెసిడెన్షియల్ స్కూల్స్ కేవలం మైనారిటీల కోసం శాంక్షన్ చేసింది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా గతంలో ఎప్పుడు కూడా మౌజాములు కానీ ఇమాములు కానీ వాళ్లకు భృతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్లకు ధూపదీప నైవేద్యాల కోసం ఎలాగనైతే ఖర్చులు ప్రభుత్వం చెల్లిస్తూ ఉందో అదేవిధంగా మౌజాములకు, ఇమాములకు కూడా భృతి ఇచ్చేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకున్నది. దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి విషయం అనేటటువంటి దాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా షాదీ ముబారక్ లాంటి పథకం ఇవాళ 51,000 రూపాయలు ఆడబిడ్డల పెళ్లిళ్లకు మైనార్టీ కుటుంబాల్లో, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పేరు మీద ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఇవాళ 51,000 రూపాయలు ఇవ్వడం అనేటటువంటి ఒక మంచి పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనేటటువంటి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులు వాటి జీవనాధారం కోల్పోకుండా, వాటి ఫేస్ కోల్పోకుండా దాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఖచ్చితంగా గ్రామీణ తెలంగాణ జీవితాన్ని బాగు చేయాలనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కుల వృత్తులకు పెద్దపీట వేస్తూ ఇవాళ చేపల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, మిగతా ఇతర కుల వృత్తులు పద్మశాలీలు కానీ, మిగతా విశ్వకర్మలు కానీ, ఎంబీసీలు, బీసీల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఎంబీసీల కోసం కానీ అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు మా ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్తా ఉన్నారు. రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున
ఈ తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేటట్టుగా పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించబోతున్నాం అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సో ఈ అన్ని కార్యక్రమాలు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏ దిశగా ముందుకు పోతుంది, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏందనేటటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తెలంగాణలో 90% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఈ వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా, ఈ వర్గాలు బాగుపడడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దాంట్లో భాగంగా మేము తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య, నోవేర్ ఇన్ దిస్ కంట్రీ, భారతదేశంలో ఎక్కడా లేదు నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు. ఇవాళ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లలో రిజర్వేషన్లు కల్పించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు కూడా తగిన స్థానం కల్పించి వల్ల చాలా చోట్ల తెలంగాణ 31 జిల్లాల్లో ఇవాళ చాలామందికి కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో అవకాశాలు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవే కాదు, ఇవాళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు హైదరాబాద్లో నిర్ణయాలు తీసుకొని కిందికి అమలు చేసేటటువంటి విధానాన్ని కొనసాగించినాయి. ఎన్నడూ కూడా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఒక అంశం పట్ల సమగ్రమైనటువంటి దృక్పథంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలోచన చేసి మైన్యూట్గా దాన్ని అర్థం చేసుకొని పరిష్కారాలు వెతికిన పాపాన పోలే. అందుకనే గతంలో చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు వాళ్ళు మా జీతాలు పెంచాలని ఆందోళన చేస్తే వాళ్ళని గుర్రాలతో దొక్కించినటువంటి సంఘటనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినాం. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వర్కర్లను వారి ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టి మీకేం కావాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతోనే మాట్లాడి చర్చించి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ జీతాల పెంపు కానీ ఇతరత్ర కార్యక్రమాల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకునేటటువంటి ఒక మంచి సంస్కృతిని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చూపెడతా ఉంది. గతంలో ఇదే రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇదే హైదరాబాద్లో గత పాలకులు, గతంలో కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో దొక్కిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఇంట్లో అంగన్వాడీ వర్కర్లకు భోజనం పెట్టి మరి వాళ్ళ జీతాల పెంపు నిర్ణయం తీసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కేవలం వాళ్ళే కాకుండా వీఆర్ఏలు కూడా, వీఆర్ఏల జీతాల పెంపు కానీ వీఆర్ఏల రెగ్యులరైజేషన్ విషయం కానీ అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళతోని మాట్లాడి మొన్న ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళకు కూడా అండగా ఉంటామని చెప్పడం. ఇంకా అనేక కుల వృత్తుల వాళ్ళని కూడా ప్రగతి భవన్లో వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో భోజనం చేసి ముఖ్యమంత్రి గారే ఆ కుల వృత్తులకు సంబంధించి ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, మంచి చెడ్డ అన్నీ కూడా వాళ్ళతో చర్చించి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఏం చేస్తే ప్రయోజనం ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక మంచి సంస్కృతి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. సో ఈ కార్యక్రమాలన్నింటిని బట్టి చూస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి ఏందో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ముస్లింలు అంటే కేవలం వాళ్ళకి వక్ఫ్ బోర్డులో కొన్ని పదవులు, హజ్ కమిటీలో కొన్ని పదవులు, లేదా ముస్లింలకు సంబంధించినటువంటి ఏవో చిన్న చితక పదవులు ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో చూసినాం. కానీ వాళ్ళ జనరల్ కార్పొరేషన్స్లో కూడా మైనారిటీలకు పెద్దపీట వేయడం, ఇవాళ షేక్ బుడాన్ బేగ్ గారికి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు అప్పచెప్పడం, అదేవిధంగా మహమ్మద్ యూసుఫ్ జాయిద్ గారికి స్టేట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకు సంబంధించినటువంటి పదవిని అప్పచెప్పడం. అంటే జనరల్ కార్పొరేషన్స్లో ముస్లిం సోదరులకు గతంలో చైర్మన్లుగా అవకాశాలు ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సాంప్రదాయానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినారు. ముస్లిం సోదరులకు కూడా సమానంగా జనరల్ కార్పొరేషన్స్లో అవకాశాలు ఇవ్వడం అనేటటువంటిది ఇదొక కొత్త ఒరవడి, ఇదొక విప్లవాత్మకమైనటువంటి చర్య. అదే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సమితికి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎంకు ఇవాళ ఒక ముస్లిం సోదరునికి వాళ్ళు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే ఇవాళ పోటీ పెట్టకుండా వాళ్ళకు మద్దతునిచ్చి వాళ్ళ గెలుపు కోసం సహకరించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఒక ముస్లిం అభ్యర్థి ఎమ్మెల్సీగా సభలోకి రావడానికి, పెద్దల సభలోకి రావడానికి కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మద్దతునిచ్చి వాళ్ళకి అండగా నిలిచిందనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, గతంలో కాంగ్రెస్ పార్టీ, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసినది. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు గుర్తుకొచ్చిండ్రు.